The first question, the point collinear with 1, -2, -3 and 2, 0, 0 among the following is. ఒక 2 పాయింట్స్ ఇచ్చారు. ఈ 2 పాయింట్స్ తోటి కొలినియర్గా ఉన్నటువంటి థర్డ్ పాయింట్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ప్రీవియస్ ఎంసెట్ ప్రాబ్లం. ముందుగా ఇచ్చిన పాయింట్స్ మనం ఏబిగా తీసుకున్నట్టయితే ఏబి. సో మనం డిఆర్స్ ఆఫ్ ఏబి. సో డిఆర్స్ అని చెప్పొచ్చు, లేదంటే వెక్టార్ ఏబి యొక్క వెక్టార్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే, సో వెక్టార్ ఆఫ్ ఏబి అంటే x2 - x1 y2 - y1 z2 - z1. సెకండ్ పాయింట్లో నుండి ఫస్ట్ పాయింట్ని మైనస్ చేయటమే b - a. ఓకే. సో 2 - 1 1, 0 - -2 అంటే +2 అవుతుంది, 0 - -3 అంటే +3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం డిఆర్స్ ఆఫ్ థర్డ్ పాయింట్ మనం సి అనుకున్నట్లయితే డిఆర్స్ ఆఫ్ ఏసి. ఏసీ యొక్క డిఆర్స్ సేమ్ ఇలానే రావాలి, లేదంటే వేరొక నెంబర్ తోటి స్కేలార్ మల్టిప్లికేషన్గా రిప్రజెంట్ చేసినా ఓకే. ఓకే. సో మరి మనం చూద్దాం, ఏదో ఒక ఆప్షన్ తీసుకొని చూజ్ చేసుకోవడమే. ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే సి మైనస్ ఏ అనమాట. డిఆర్స్ ఆఫ్ ఏసీ అంటే సి మైనస్ ఏ. 0 - 1 -1 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాం మనం. 0 - 1 -1. 4 - -2 అంటే 6 వస్తుంది. 6 - -3 అంటే 9 వస్తుంది. -1 6 9. ఓకే. సో సేమ్ రాలేదు, లేదంటే దీన్ని ఏబీగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఓకే. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏబీ. అట్లానే ఇది ఆప్షన్ 1 తీసుకుంటే వచ్చినటువంటిది ఆప్షన్ 2. సో ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం మనం. 0 - 1 -1 -4 -2 అంటే +2, -4 +2 అంటే -2 వస్తుంది. నెక్స్ట్ -5 +3. సో ఇది కూడా -2. సో ఇక్కడ కూడా ముందు సో సేమ్ లేదు, లేదంటే దీని స్కేలార్ మల్టిప్లికేషన్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఏదైనా ఒక నెంబర్ కామన్ తీస్తే ఇది రావాలి, అలా రావట్లేదు. ఓకే. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. ఆప్షన్ 3 తీసుకున్నట్లయితే 0 - 4 -6. ఓకే. 0 - 1 ఏమొస్తుంది -1. అట్లానే y2 - y1 -4 -+2 -4 +2 అంటే -2, -6 -+3 -3. ఓకే. సో ఇక్కడ మనకి సేమ్ నెంబర్స్ వచ్చినాయి. సో ఇందులో ఒక -1 మనం కామన్ తీసుకున్నట్లయితే, సో దెన్ వీ గెట్ 1 2 3. దట్ మీన్స్ -1 ఇంటూ ఏబి. అంటే ఏసీ అనేదాన్ని ఏబి యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్గా ఏబిని -1తో మల్టిప్లై చేస్తే ఏసీ వస్తుంది. ఈ విధంగా స్కేలార్ మల్టిప్లికేషన్గా ఎక్స్ప్రెస్ చేసిన, లేదా యాస్టీజ్ సేమ్ వచ్చినా కానీ దాన్ని మనం కొలీనియర్ అని చెప్పేసి చెప్పుకుంటాం మనం. సో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్గా సాటిస్ఫై చేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, next second problem. So the points 1 2 3 2 3 1 3 1 2 form isosceles triangle, equilateral triangle, right angle triangle, right angled isosceles triangle. ఎటువంటి ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని అడుగుతున్నారు వాళ్ళు. సో మనం డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ద్వారా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏబి అంటే b - a. సో 2 - 1 1 వస్తుంది, అలానే 3 - 2 1 వస్తుంది, అలానే 1 - 3 -2. సో మోడ్ ఏబి వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకున్నట్లయితే, ఓకే. సో 1² అంటే 1, 1² అంటే 1, 2 - 2 4² 4. సో √6. ఓకే. సో అట్లానే మోడ్ బీసీ. సో ముందుగా బీసీ వెక్టార్ మనం చూసినట్లయితే c - b 3 - 2 1, అట్లానే 1 - 3 -2, అట్లానే 2 - 1 1. సో వీటిని కూడా స్క్వేర్ చేస్తే 1 + 4 + 1 √6. అట్లానే మోడ్ సిఏ. ముందుగా వెక్టార్ చూద్దాం. సిఏ అంటే a - c. సో 1 - 3 -2 2 - 1 1 3 - 2 1.
సో వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేసినా కూడా మళ్ళీ √6 వస్తుంది. దేర్ఫోర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ AB is equal to BC is equal to CA. Therefore the given points forms equilateral triangle. Okay, third question. The point dividing the join of 3 minus 2 1 and minus 2 3 11 in the ratio 2:3. అది A అనుకుందాం, ఇది B అనుకుందాం. AB లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ మనం కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఫార్ములా రిక్వైర్డ్ పాయింట్ సో ఇక్కడ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇంటర్నల్గా తీసుకొని చేస్తాం. సో మనకి ఆల్రెడీ వెక్టార్స్లో చూసాం. ఇది MB + NA. ఓకే, MB + NA/M+N. ఈ ఫార్ములా తీసుకుంటే మనకి రిక్వైర్డ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇంటర్నల్లీ అంటే ప్లస్ తీసుకుంటాం, ఎక్స్టర్నల్ అంటే మైనస్ తీసుకుంటాం. ఇక్కడ ఏ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇంటర్నల్గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇది M, ఇది N. సో M అంటే 2. సో 2 ఇంటూ ఫస్ట్ B అనే పాయింట్ తీసుకోవాలి. -2 3 11 ప్లస్ N అంటే 3 ఇంటూ A అనే పాయింట్ 3 -2 1 బై M+N 2 + 3 5. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 - 2 -4. ఫస్ట్ కోఆర్డినేట్ చూసుకోవాలి. -4 ఇక్కడ 3 3 9. సో 9లో అంటే -4 + 9/5 అట్లా ఒక్కొక్క దాన్ని తీసుకొని /5 వేసుకుంటే వచ్చేస్తుంది పాయింట్. సెకండ్ కోఆర్డినేట్ 2 3 6 ప్లస్ 3 - 2 -6. సో 6 - 6/5. థర్డ్ కోఆర్డినేట్ 2 11 22 ప్లస్ 3 1 3 22 + 3/5. సో ఇక్కడ 9లో 4 పోతే 5 5/5 అంటే 1 వస్తుంది. ఇక్కడ 6 - 6 0 0/5 అంటే 0. 22 + 3 25/5 5 5s. Therefore the required point is 105. Option 2 is the right answer. Okay, fourth question. The coordinates of the point which divides the line joining the points 2 3 4 3 - 4 7 in the ratio 2:4 externally. So same previous problem లాంటిదే. ఇంతకుముందు ఇంటర్నల్లీ, ఇప్పుడు ఎక్స్టర్నల్ అడిగారు. సో AB రేషియో 2:4 ఎక్స్టర్నల్గా డివైడ్ చేసే పాయింట్ మనం కనుక్కోవాలి. సో దీనికి సంబంధించిన ఫార్ములా MB - NA/M-N. సేమ్ ఫార్ములా. ఇంతకుముందు ఇంటర్నల్ అంటే ప్లస్, ఇప్పుడు ఎక్స్టర్నల్ అంటే మైనస్. సో M అంటే 2 ఇంటూ B అంటే 3 - 4 7 మైనస్ N అంటే 4 ఇంటూ A అంటే 2 3 4/M-N 2 - 4. సో పాయింట్. ఇప్పుడు ఒక్కొక్క కోఆర్డినేట్ని సపరేట్ చేస్తూ రాసుకుందాం, లేదంటే ఆఫ్టర్ మల్టిప్లికేషన్ కూడా నోట్ చేసుకోవచ్చు. 2 3 6, ఇక్కడ 4 2 8, 6 - 8 -2 బై డినామినేటర్ కూడా 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ y కోఆర్డినేట్ 2 - 4 -8 -4 3 12 -8 -12 -20 డినామినేటర్ కూడా -2. నెక్స్ట్ z కోఆర్డినేట్ 2 7 14 -4 4 16 14 - 16 which gives -2, denominator also -2. So -2 -2 cancel 1. So minus cancel 2 1 2 10 1 10. ఇక్కడ మళ్ళీ -2 cancel 1 1 10 1 is the required point. Therefore option 2 is the right answer. Okay, fifth question. So if 2 3 -1 is the midpoint of AB, where A is equal to -1 5 3, then B is equal to, ఫస్ట్ పాయింట్ ఇచ్చారు, సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మిడ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ x1 y1 z1 మిడ్ పాయింట్కి ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే, సెకండ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఇలా ఉంటాయి.
2 alpha minus x1, 2 beta minus y1, 2 gamma minus z1. దీన్ని ఫార్ములాగా తీసుకుంటే సెకండ్ కోఆర్డినేట్ సెకండ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 2 into alpha అంటే 2 2 4, 4 minus x1 అంటే 4 minus minus plus 1 అవుతుంది. అట్లానే 2 beta 2 3 6 minus y1 అంటే 5, 6 minus 5. అట్లానే 2 gamma 2 minus 1 minus 2 minus z1 minus 2 minus 3. Therefore the point is 5 1 minus 5, 5 1 minus 5. Therefore option 2 is the right answer.